తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అత్తయ్య అత్తయ్య ఎంతసేపు అయింది బాబు వచ్చి? పదండి ఇంట్లోకి వెళ్దాం. లేదత్తయ్య మావయ్యతో కొంచెం మాట్లాడే పనుండి వచ్చాం. మీ మావయ్య ఏదో పనుందని పొద్దున్నే పట్నం వెళ్ళాడయ్యా. 2-3 రోజులు పడుతుంది అనుకుంటా రావడానికి. అయితే కృష్ణయ్య ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? సరే చేసేదే ఉంది, ముందు మనం అనుకున్నట్టుగా జరిపించేసి తర్వాత మా మావయ్య వచ్చాక చెప్దాం. పదండి. ఇదేమిటి బాబు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి? కాఫీ తాగుదురు కానీ రండి. వద్దత్తయ్య మరోసారి వస్తాం, ఈ పూట కాస్త పనుంది, వస్తాం. పదండి అండి. పాపారావు, ఈసారి కూడా మీరు ప్రెసిడెంట్ అవ్వాలనే మా కోరిక. కోరిక ఉండగానే సరికాదండి, అయ్యే మార్గం ఆలోచించాలి కదా. అంటే ఎవరైనా చంపించేయాలంటారా? అయ్యా నేను రెడీ. చంపించడాలు కాదండి, ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. మన ఊళ్ళో 2 పెద్ద తలకాయలు మాధవరావు, నరసయ్య. వారిలో ఏ ఒక్కరు ఒప్పుకున్నా మిగతా వాళ్ళు కలుస్తారు. వాళ్ళు అంటే ఊరంతా మారు మాట్లాడకుండా మీకే ఓటు వేస్తారు. అయితే ఇంకే వాళ్ళలో ఒకరిని సాయం అడుగుదాం. అంత సుడుగా ఒప్పుకుంటారండి. అయితే చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, చంపడాలు పొడవడాలు కాదండి. అయ్యా పాపారావు గారు, మీరు ఎలాగైనా నరసయ్య గారిని పట్టేయండి. కాళ్ళ వెళ్ళ పడి కన్నీళ్లు పెట్టుకుని ఆయన మీకు సపోర్ట్ చేస్తాను ఒక మాట తీసుకోండి, మీరు గెలవడం ఖాయం. అయితే ఆయన కాళ్ళ మీద పడిపోదాం. అయ్యా నేను రెడీ. అబ్బా, ఇది చంపేసే ప్రోగ్రాం కాదయ్యా, కాళ్ళ మీద పడే ప్రోగ్రాము. నువ్వేం రెడీ కనక్కర్లేదు, పాపారావు గారు పడితే చాలు. పాపారావు గారు, నరసయ్య గారు నిన్ననే పట్నం వెళ్ళారు. మీరు వెళ్ళి ఆయన కలిసి ఆయన దగ్గర మాట తీసుకుని ఆయన సమక్షంలోనే నామినేషన్ పత్రం దాఖలు చేశారనుకోండి, మీరు గెలిచిపోయినట్టే. అయితే ఇప్పుడే బయలుదేరి వెళదాం. అయ్యా నేను రెడీ. అబ్బా, నువ్వు రెడీ అని నాకు తెలుసయ్యా. చూడండి, ఇది తీసుకుని బయలుదేరితే నరసయ్య కాళ్ళ మీద పడరు, ఈ గుమ్మం తగిలి పడిపోతారు. కానీ శుభ్రంగా మందు తీసుకుని భోంచేసి రెస్ట్ తీసుకోండి. రేపు ముగ్గురం కలిసి బయలుదేరదాం. ఏమే రాళ్ళు పెట్టి కొడతావా? నేను కొట్టలేదు బావా, పైనుంచి పడింది. ఆహా, ఎక్కడి నుంచి పడిందో చూపిస్తానే, పదా. ఎక్కడికి తీసుకెళ్తున్నా బావా? చెప్తాగా, పదా. అలాగే. అటు చూడు. బావా, ఏమిటిది? నామినేషన్లు ఏ గారికి సరి కాదు మరి, మునపట్లా కాకుండా కాస్త ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. నీ మంచితనం, నీతి, నిజాయితీ వాళ్ళకి తెలియపరచాలి. తప్పకుండానండి, రేపటి నుంచి ఆ పని మీద ఉంటాను. తర్వాత ముందా మాధవ్ దగ్గరికి వెళ్ళి వాడి సాయం కూడా అడుగు. మీరు అలా నిలబడండి చాలు, అడిగేస్తా. ఏమిటి మావయ్య, పట్నం నుంచి ఇప్పుడే వస్తున్నారా? మీకోసం నిన్ను ఇంటికి వెళ్ళాం. ఏమిటి కుర్రాళ్ళంతా ఎక్కడికి బయలుదేరారు? మావయ్య, ఇతను మా స్నేహితుడు నమస్కారం అండి. లక్ష్మణ్ రావు గారు అబ్బాయి కదూ? అవును, పట్నంలో పెద్ద చదువులు చదువుకుని వచ్చాడు. మావయ్య, ఈసారి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా ఇతన్ని నిలబెట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాం. అన్నయ్య కూడా సరే అన్నాడు. మీతో కూడా ఒక మాట చెప్పి నామినేషన్ వేద్దామని ఇప్పుడే పట్నం బయలుదేరాం. నీకెందుకురా ఈ రాజకీయాలు? మన పాపారావు మళ్ళీ పోటీ చేస్తానంటే సరైన నామినేషన్ కూడా వేయించేశాను. అదేమిటి మావయ్య, గతంలో ఆయన ఎన్నుకున్నందుకే 5 ఏళ్లు నష్టపోయాం. సరేరా, గతం వదిలేయి. ఈసారి మనకేం కావాలో గట్టిగా చెప్పి చేయించుకుందాం. మామయ్య గారు చెప్పింది నిజం బాబు. పాపారావు గారు లేత మల్లి తీగలేటివాడు. చూపించిన వైపే పాకేస్తాడు, పుయ్యమన్నప్పుడు పూస్తాడు. రక్తం రుచి మరిగిన పులి, రాజకీయాల్లో దోచుకు తినడం అలవాటు పడ్డ నాయకుడు మారడు మావయ్య. అంటే ఇచ్చిన మాట తప్పమంటావా? నీ మాట దక్కించుకోవడం కోసం ప్రజలు మరికొంతకాలం ఈ పాపిష్ట మనుషుల పాలనలో అన్యాయం కావాలా? కృష్ణయ్య, మీకు మీరిచ్చిన మాట ముఖ్యం కావచ్చు, కానీ మాకు మా ఊరి భవిష్యత్తు ముఖ్యం. అన్యాయమయ్యే రైతుకి, అణగదొక్కబడే వెనకబడ్డ జాతికి, తెలుగుదేశపు తల్లికి, చెల్లికి, ఆకలేసే పాపకి, చదువులేని బాబుకి, పల్లెకి సాయం చేయాలనుకుంటున్నాం, దారి చూపించాలనుకుంటున్నాం. అందుకని మా వ్యతిరేకపు పార్టీకి ఆ దేవుడే మాట ఇచ్చి హామీ ఇచ్చిన మేం మా వాడిని నిలబెట్టి తీరుతాం. రండ్రా. కుర్ర కొంకల వేళ వల్లే అంత గట్టిగా ఎందుకు మాట్లాడారా మామయ్యతో? మరి ఆ పాపిష్టి పాపారావుకి మాటిచ్చాడట తను, కనుక మేము చేతులు కట్టుకు కూర్చోవాలట. ఆయన అనగానే ఆ కనకరావు కూడా కుర్రాళ్ళు మీకెందుకు అంటూ కోత మొదలెట్టాడు. దాంతో కోపం వచ్చి, ఎంత కోపం వస్తే మాత్రం అలా మాట్లాడతావా? పాపం ఎంత బాధపడ్డాడో మామయ్య. ఆయన బాధపడతాడని ఆ పాపారావుకి చేయగొట్టమంట. ఏమైనా మేము రాజాన్ని నిలబెట్టి తీరుతాం. ఆవేశంలో తొందరపడి కావలసిన వాళ్ళతో కయ్యానికి దిగడం మంచిది కాదు. సర్లే, రేపు నేను మామయ్యతో మాట్లాడతాను. ఆ పాపారావును సపోర్ట్ చెయ్యొద్దని చెప్తా. ఆ తర్వాత మీరు రాజా చేత నామినేషన్ వేద్దురుగా. అలాగే. ఊరికి వాడు ఒక్కడే ఉపకారం చేయగలడన్నట్టు నలుగురిలోనూ నన్ను తీసేసినట్టు మాట్లాడతాడా? నన్ను మామయ్య, కిష్టయ్య నీకు పరాయాడు కాదు,
నీ చేతుల్లో పెరిగినవాడు. నా చేతుల్లో పెరిగిన వాడు, నా గుండెల మీద ఆడుకున్నవాడు కనుకే వాడు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నిలబెట్టి చివాట్లు పెట్టాను మామయ్య. నువ్వు వాడి మాటలు మర్చిపో. సరే గాని మామయ్య, రేపు ఎలక్షన్లో పాపారావు నిలబడుతున్నాడు, నేను మద్దతు ఇస్తానని మాట ఇచ్చాను. అర్హత లేని వాడిని అందలం ఎక్కించడం అంత మంచి పని కాదేమో మామయ్య. నేను చెప్పేది అర్థమైంది లేరా? కృష్ణయ్య దూకుడుగా చెప్పిన దాన్నే నువ్వు కాస్త చల్లగా మెల్లిగా చెప్పాలనుకుంటున్నావు. ముందు నా మాట కూడా విను. అసలు ఈ కుర్రాళ్ళు ఎలక్షన్ లో దిగుతారని నాకు తెలియక ముందే పాపారావు పట్నంలో కలిసి నా మద్దతు అడిగాడు. నేను ముందు కాస్త తటపటాయించినా తీరా కాళ్ళు పట్టుకునేసరి కాదనలేక మాట ఇచ్చాను. దగ్గరుండే నామినేషన్ కూడా వేయించొచ్చాను. నిజమేననుకో, కానీ మాధవ, మాట కోసం ప్రాణం ఇచ్చే వంశం అది. శత్రువుకైనా సహాయం చేస్తానని మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటు. ఈవేళ కుర్రాళ్ళ కోసం నేను మాట తప్పి నా పెద్దరికాన్ని చిన్నబుచ్చుకోను. కనుక అక్కిష్టయ్య వాళ్ళని ఈ ఎలక్షన్ లో తలదొచ్చొద్దని చెప్పు. మామయ్య, అడిగారు కదా, నువ్వు పరాయి వాళ్ళకి మాట ఇచ్చావు. నేను ఆలోచించి పసివాళ్ళకి మాట ఇచ్చాను. నేను నీ మేళనున్నేగా, మాత్రం ఆడిన మాట ఎలా తప్పగలను? వీరభద్రం గారు, కురు పథకం వేశాను. ఏమిటయ్యా? ఏమిటో అది చెప్పు. ముందుగా మామ అల్లుళ్ళ మధ్య తగాదాలు పెంచాలి. అవి ఎలక్షన్ తగాదాల్లా కనిపించేటట్టుగా చెయ్యాలి. అది ఎలాగని? అర్ధరాత్రి మన మనుషుల్ని పంపించి తమ కుప్పల్నే తగలపెట్టిస్తాం. నా కుప్పలు తగలబెట్టిస్తావా? ఆ. కరణం, నీకేమైనా మతిగాని పోయిందేమిటయ్యా? ఆ? అమ్మమ్మమ్మమ్మ, మతిపోలేదండి. ఇది మహత్తరమైన పథకం. ఎవరో ఉత్తరవైపు పొలంలో కుప్పలు తగలేస్తున్నారు. ఏంటి? కుప్పలు. అసలు జరిగిన గొడవ ఏమిటో ముందు నువ్వు చెప్పవయ్యా వీరభద్రం. ఎలక్షన్స్ లో పాపారావు గారిని సపోర్ట్ చేస్తున్నామని ఈ కుర్రకారంతా కారాలు మిరియాలు భారీ ఎత్తున నూరుతున్నారని మాకు తెలుసు. ఆ కక్షతో రెచ్చిపోయి ఏం చేస్తారోనని పొలంలో కుప్పల దగ్గర మా మనుషులు కాపలా పెట్టాం. మేము అనుమానించినట్టుగానే ఆ కిష్టయ్య గారి పాలేరు గోవిందం గాడు కాగడాతో కుప్పలు తగలపెట్టాలని తయారయ్యాడు. మా వాళ్ళు అడ్డుపడ్డారు. వాళ్ళని సావగొట్టాడు, కుప్పలకి నిప్పు పెట్టాడు. అబద్ధం బాబు, అబద్ధం. పొలంలో కుప్పల్ని ఎవరో తగలబెడుతున్నారని నాకు కబురంతగానే. ఎవడు చెప్పాడ్రా నీకు ఆ కబురు? ఎవరంటే కంగారులో ఆ మడిసినే సరిగ్గా చూడలేదు బాబు. ఆహా, ఎవడో తెలియని మనిషి పని కట్టుకొచ్చి నీకు ఆ కబురు చెప్పాడంటావు. అప్పుడు నువ్వు పొలంలోకి వస్తే మా వాళ్లే మా కుప్పలు తగలబెడుతున్నారంటావు. నువ్వేమో ఆపద్బాంధవుల్లో వచ్చి మా వాళ్ళని కొట్టి మా కుప్పలే రక్షించానంటావు. ఒరేయ్, అబద్ధం చెప్పినా కాస్త నమ్మేటట్టు ఉండాలిరా. ఎవడో ఆకాశరామన్ నీకు చెప్పాడనడం, నువ్వేమో భూలోక భీమన్లాగా బయలుదేరటం ఎవడరా నమ్మేది? దొంగ వెధవా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా గోవిందు చెప్పేది నిజం. నేను పొలంలోకి వెళ్ళేటప్పటికి కుప్పలు తగిలిపెట్టే వాళ్ళు అడ్డుపడి గోవిందయ్యతో పోట్లాడుతున్నారు. అది నా కళ్ళారా చూశాను. అది సరే, వాళ్ళ కుప్పల్ని వాళ్లే పెట్టుకునే కర్మ వాళ్ళకేం పట్టింది అని. అది వాళ్ళ కర్మ కాదు, కావాలని ఒక పథకంతో వాడు చేసిన పని అని నువ్వు చెప్పేస్తే పెద్దలం మేము నమ్మేయాలా? గోవిందు ఎలాంటి వాడో ఊళ్ళో అందరికీ తెలుసు. ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తనకే వచ్చినట్టు భావించే మనిషి. అలాంటి వాడు అన్యాయంగా కుప్పలు తగలబెట్టాడంటే అంటే నరసయ్య గారు ఎలక్షన్ లో మాకు ఎక్స్పర్ట్ కనుక తప్పు మాదని ఉప్పు మీదని తీర్పు చెప్పచ్చేమోగా. కృష్ణయ్య, న్యాయం నా వాళ్ళు పరాయి వాళ్ళు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే అదే విధంగా మా అన్నయ్య కూడా ఏనాడు తప్పుడు తీర్పు చెప్పలేదని మీ వాళ్ళకి చెప్పండి. ఇలాగే నీ వాళ్ళు నా వాళ్ళు అని తేడాలు వచ్చాయంటే ఈ రచ్చబండ దగ్గర న్యాయం చచ్చిపోయినట్టే. ధర్మన తాత, ఇన్నేళ్లుగా ఇక్కడ కూర్చుని తీర్పులు ఇచ్చిన మమ్మల్ని ఏనాడు ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేదు. అలా చూపించే అవకాశం ఈనాడు ప్రతి వాళ్ళకి వచ్చింది. కనుక న్యాయం చెప్పే అర్హత ఇక మాకు లేదనిపిస్తుంది. బాబు మాధవ, ఏమిటయ్యా మాటలు?
న్యాయం చెప్పేవాడికి నీవాడు నావాడు అనే దృష్టి ఏర్పడిందనే అనుమానం వచ్చినప్పుడు న్యాయంగా తీర్పు చెప్పలేడు. ఒకవేళ చెప్పినా ప్రజలు హర్షించరు. అంచేత ఈ వేళ నుంచి ఈ రచ్చబండ మీద కూర్చుని తీర్పు చెప్పే హక్కు అధికారం నాకు లేవు. ధర్మయ్య తాత, పెద్దలు మీరే ఈ తగాదా పరిష్కరించండి. బావా, ఎన్నికలపై మొదలైన ఈ గొడవలు ఏ విపరీతానికి దారితీస్తాయో. భయం ఎందుకు లలిత? అది కాదు బావా, ఎవరి కారణంగానో నాన్న మీరు 2 పార్టీలుగా మారిపోయారు. నిన్న రచ్చబండ వ్యవహారం జరిగినప్పటి నుంచి నాన్న మరింత గంభీరంగా ఉంటున్నాడు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. లలిత, ఈ గొడవలు ఈ పంతాలు అన్నీ కూడా క్షణికమే, ఎంతో కాలం ఉండవు. రేపు ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ మామయ్య మేము మామూలుగానే మాట్లాడుకుంటాం, మామూలుగానే కలిసిపోతాం. అనవసరంగా వీటి గురించి నీవు దిగులు పడుకో. మన పాపారావు మీకేం కొత్త కాదు, పాత ప్రెసిడెంటే. ఈసారి కూడా మీరు ఓట్లు వేస్తే గ్రామానికి సేవతాడు, మర్చిపోకండి. వస్తాను. జనమందరికి తాగినంత పోయిండ్రా. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలని కబుర్లు చెప్పి సారా తాగేసి వెళ్ళిపోతే కుదరదు. మీ ఓట్లన్నీ మా పాపారావుకే వెయ్యాలి. గుణవంతు, ఈ కరపత్రాలు తీసుకెళ్లి అందరికి పంచిపెట్టు. నువ్వు పోస్టులు తీసుకెళ్లి మొత్తం గోడలు కండించి వెళ్ళు. చాలా ఘోరం జరిగిపోయింది. పాపార పార్టీ వాళ్ళు గూడెలో మనుషులకి ఓట్ల కోసం సారా పోయించారు. అది కల్పిస్తారనుకుంటాను. చాలా మంది ప్రాణాలు పోయాయి. ఒరే రాజా, చిట్టి, పదవుల కోసం పేదవాళ్ల ప్రాణాలతో ఆటలాడే ఆ పెద్దల్ని క్షమించడానికి వీల్లేదురా. స్వార్థం కోసం మనుషుల్ని బలిచేసి ఆ రాక్షసుల్ని మన్నించడానికి వీల్లేదురా. పదండ్రా, ఈ చావులకు ఏం సమాధానం చెప్తారో ఈ శవాన్ని ఆ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి తెలుసుకుందాం. పదండి. సారా కలిపి కారణం అంటూ మన పేర్లేం బయటకు రావు కదా. మనం సారా తాగడానికి వాళ్ళకి డబ్బు ఇచ్చామండి. వాళ్ళు వెళ్ళి ఆ షాప్ లో తాగారు. ఆ షాప్ వాడు కల్తీ చేశాడు. నేరమాడిదే. ఒరేయ్, పదవుల కోసం పాకులాడే పాపిష్ట పెదవల్లారా, చూడండి రా, చూడండి. నాయకులై దేశాన్ని దోచుకు తినాలని మీరు చేసే పాపానికి సాక్ష్యాలుగా ఉన్న ఈ పీనుగుల్ని చూడండి. కల్తీ సారా పోసి ఓట్లు ముష్టెత్తాలనుకునే మీ తాపత్రయానికి ఆవుతైన ఆ దీనుల్ని చూడండి రా. ఎందుకయ్యా అరుపులు? వాళ్ళ చావుకు కారణం మేమే అన్నట్టు ఆ కారు కూతలేంటి? అప్పనంగా వచ్చింది కదా అని తప్ప తాగినందుకు ఫలితం అనుభవించారు. నోర్మోయ్, వాళ్ళ బలహీనతని మీ అవసరాలకు వాడుకోవాలని ఉచితంగా సారా పోయించింది మీరే కదరా. వాళ్ళని మైకంలో మొత్తులో పడేసి ఓట్లు సంపాదించాలని ఈ ఎత్తు వేసింది మీరే కదరా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? వాళ్ళ మీద అపా ఎలా బ్రతకాలి? ఒరేయ్, వీళ్ళ చావుకి కారకులు మీరేరా. కనుక వీళ్ళ కుటుంబ బరువు బాధ్యతలు మీవేరా, మీవే. చచ్చిన వాళ్ళ కుటుంబాలన్నింటినీ ఎత్తిన పెట్టుకోవాల్సిన కర్మ మాకేం లేదయ్యా. కావాలంటే ఆ శవాల్ని తగలేయడానికి ఖర్చు మేము ఇస్తామా? చచ్చిన శవాల్ని పీకు తినే రాబందుల్లాంటి రాజకీయ నాయకులకి ఈ దేశంలో చోటు లేదురా. ఆ శవాలతో పాటే మిమ్మల్ని కలిపి తగలబెట్టి తీరాలరా. ఒరేయ్, అనవసరంగా మా మీద కాలుదుగా ఉంటే ఆ బండిలోకి నువ్వు చేరిపోతావురా. రేయ్, మా కిష్టయ్య చేరతారో నువ్వు నీ తొత్తులే చేరతారో తేల్చుకున్నారా? ఎరా రౌడీల్ని వెంటేసుకొచ్చి గూండాయిజానికి దిగావా? కాదు, హంతకులు నేరస్తులు నీ నీడం జరిగితే వాళ్ళని నిలదీసి న్యాయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిట్రా నువ్వు అనేది? నేను హంతకుల్ని నేరస్తుల్ని చేరదీస్తున్నానా? పేదవాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళకి, పిల్లల మీద కర్రలు కత్తులు దూసే వాళ్ళకి ఒత్తాసు పలికి ఇంకేమనుకోవాలి? మాధవ, మంచి చెడ్డ మర్చిపోయి మాట్లాడుతూ. నా మంచి మర్యాద అలా ఉంచు. నీ లీడని చేరిన వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? నువ్వు మర్యాదస్తు అనుకుంటున్నావా? ఏమిటి, మమ్మల్ని నరసయ్య గారిని కలిపి తిట్టేస్తున్నారన్నమాట? ఇది ఘోర. నరసయ్య గారు చాలా దారుణం. ఇదిగో, మీకు చావుంటే చేతనైతే ఇలా తిట్లలోనూ పోట్లాట్లోనూ కాదు, ఎలక్షన్ లో గెలవంటరా. ఎన్నికలు ఒక వ్యాపారం అయినప్పుడు, గెలవడానికి దౌర్జన్యమే దగ్గరదారైనప్పుడు నీలాంటి పెద్ద మనుషులే గెలుస్తారు గాని మంచిని పెంచాలనుకునే కుర్రవాళ్ళు ఎలా గెలుస్తారు? చేతగాని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. మంచితనాన్ని చేతగాంతనం అనుకునే నిన్ను చూస్తుంటే నాకు చిన్నతనంగా ఉంది. దౌర్జన్యానికి కొమ్ము కాసే నిన్ను మేనమావని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అంత సిగ్గుగా అనిపిస్తే నీకు నాకు బంధాలు బంధుత్వాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోరా. అలాగే మర్చిపోతాను. ఒక కలెక్టర్ గా ఈ పరిస్థితి నివారించాల్సిన బాధ్యత నాకుంది కనుక ప్రస్తుతానికి ఈ ఊళ్ళో ఎలక్షన్లు వాయిదా వేయాలని తీర్మానిస్తున్నాను. ఎలక్షన్లు వాయిదా పడ్డందుకు ఏడుపుతో ఈ కల్తీ సారా చావు లేకుండా ఉంటే ఎలక్షన్లు సంరక్షణంగా జరిగేవండి. పోనీ ఆ కలెక్టర్ గాడైనా
ఈ చావులు ఏవో యాక్సిడెంట్ గా జరిగాయని చూసి చూడనట్టుగా వదిలేసి ఉంటే బాగుండేది. కారణం ఆ కలెక్టర్ కనుక ఆయన చంపేస్తే అయ్యా నేను రెడీ. అబ్బా, నువ్వు చంపడానికి రెడీగా ఉన్నా కలెక్టర్ చావడానికి రెడీగా లేడయ్యా. అనవసరంగా ఆవేశపడకు. అయ్యా వీరభద్రం గారు, ఎన్నికల మాట ఎలా ఉన్నా ఈ దెబ్బతో ఆ నర్సయ్యకి మాధవయ్యకి మధ్య మంట మండింది. అది మనకు మంచిది. ఏం మంటలు లేవయ్యా, రేపు ఆ కిష్టయ్య లలితల పెళ్లి జరిగితే మళ్ళీ ఆ రెండు కుటుంబాలు ఒకటైపోతాయి. ఆ నరసయ్య మరీ మొండి పట్టుదల గల మనిషి అండి. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఈ పెళ్లికి ఒప్పుకుంటారని నా నమ్మకం లేదండి. ఈ గొడవలన్నీ తలుచుకుంటే నాకెందుకో భయంగా ఉంది బావా. బుద్ధి లేని పెద్దలు ఎంతమంది ప్రయత్నించినా మన పెళ్లిని మాత్రం ఆపలేరు లలిత. వెంక హాయ్. నువ్వు ఇంటి అలాగేనండి. లలిత, పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా తోటలమట దొడ్లమట బరిదెగించి తిరగడానికి సిగ్గులేదటే నీకు? అది కాదు నాన్న. సమాధానాలు సంజాయిషీలు ఆపి నోరు మూసుకుని మామయ్య, మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మొగుడు పెళ్ళాలని మీరే అన్నారు. మా మనసుల్లో ప్రేమకి మీ పెద్దలే ప్రాణం పోశారు. మా కలలు, ఆశలు, కోరికలు ముడిపడిపోయాక ఇప్పుడు విడదీయాలనుకోవడం నేరం అనిపించుకుంటుంది మామయ్య. నేరమేదో న్యాయమేదో నాకు తెలుసురా. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు అని మేము అన్నప్పుడు అనుకున్నప్పుడు మనుషులు వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు అవన్నీ మారిపోయాయిరా. ఏది ఎలా మారినా ప్రేమించుకున్న మనసులు ఏమాత్రం మారవు. కదిలే కాలంతో పాటు అన్ని మారుతాయి, మారి తీరతాయి. రా. ఎవరినో ఊరికి ప్రెసిడెంట్ చేయాలని అన్యోన్యంగా ఉండే మన కుటుంబాల మధ్య ఈ ద్వేషాలను పెంచుకోవడం ఎందుకు చెప్పండి? ఏమిటి అన్ని అనర్థాలకి నేనే మూలం అన్నట్టు మాట్లాడతావు? అసలు నన్ను మేనమావ అని పిలవడానికే నామోచి అన్నట్టు మాట్లాడాడు ఆ మాధవ్ గాడు. ఇక ఆ కుటుంబంతో మనకు పొత్తేమిటి? ఆ అమ్మాయికి వేరే సంబంధం చూస్తాం. ఏమండి, అంత మాట అనకండి. తాంబూలాలు పుచ్చుకున్నాక మీరే మరో సంబంధం చూస్తానంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో ఆలోచించండి. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం మారదు. ఏమండి, మీ పౌరుషాలు పట్టుదలలు మర్చిపోయి ఆ పసివాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. మనరు కళకళ్ళాడేట్టు చేయండి. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. మీ పెద్దల పంతాలు పట్టింపులకి పసివాళ్ల బ్రతుకులు బలి చేయటం అన్యాయం అండి. వాళ్ళ జ్ఞానం వచ్చిన రోజు నుంచి మొగుడు పెళ్ళాలు అన్నాం. వాళ్ళ మనసుల్లో ఆశల్ని అనుబంధాల్ని పెంచాం. ఇప్పుడు బాబాయ్ గారు హఠాత్తుగా లలితకి వేరే సంబంధం చూస్తానని నిర్ణయించటం చాలా తప్పండి. తన మాట తన పట్టుదల తప్ప ఆయన ఇంకేమీ ఆలోచించడం లేదు సావిత్రి. ఆ పిల్లకి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారని ఊళ్ళో తెలిస్తే నలుగురు ఎంతో ఎగతాళిగా నవ్వుతారండి. తనకు కాబోయే మనిషిని మరొకరికిచ్చి కట్టబెడుతున్నారని తెలిస్తే కృష్ణ ఎలా తట్టుకుంటాడండి? ఏమండి, 6 నెలలు ఒక చెట్టు కల్లుకున్న తీగ సైతం వేరు చేస్తే బ్రతకదు కదా. అలాంటిది ఇన్నేళ్లుగా అల్లుకున్న ఆ పసి మనసులు ఈ పరిస్థితికి ఏమవుతాయోనని నాకు భయంగా ఉందండి. చూడండి, మీరు వెళ్ళి ఆయన ఎలాగైనా బ్రతిమాలి. సావిత్రి, అర్థం లేకుండా మాట్లాడు. ఆయన మనకు ఆత్మీయుడే కావచ్చు, నాకు మేనమావ కావచ్చు. అంత మాత్రాన ఆయన కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని బతిమాలవలసిన కర్మ పట్టలేదు నాకు. అలా అని మీరు పంతం పడితే పెళ్లి చాలే ఊరుకో. ఆడపిల్ల తండ్రి ఆయనే తన కూతురికి వేరే సంబంధం చూడడానికి సిద్ధపడినప్పుడు నా తమ్ముడికి నేను చూడలేనా? మగవాడు వాడు వేరే చేసుకోవాలంటే 1,00,000 సంబంధాలు వస్తాయి. పట్టుదల అనేది మా మామయ్య ఒక్కడు సొత్తే కాదు, మాకు ఉంది. మేమక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన అసలు మాకు లేని మేము అనుకుంటాం, అంతే. అయ్యా వీరభద్రం అభిప్రాయం మీ అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని. కనకరావు, ఏమిటయ్యా, ఏమిటి నువ్వు అనేది? అవునండి, ఉదయమే నాకు కబురు పంపించి తన కూతుర్ని మీ అబ్బాయికి చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేయమన్నారు. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించేస్తా అన్నారు. ముహూర్తం చుట్టం అనవసరం అన్న, ముందు పెళ్లి జరిపించేయండి. మంత్రాలుగా ఉంటే పంతులు చేత తర్వాత తెచ్చుకోవచ్చు. మరీ కక్కుర్తి పేనుగులా అలా కంగారు పడకరా. ఇదిగో కరణం, వాళ్ళ సంబంధం కోసం మనం గోతికాడి నక్కల్లా కూర్చున్నట్టు కాక ముహూర్తాలు పెట్టించేయి. అమ్మా లలిత, లేమ్మా, లేచి తలంటి పోసుకో. రామ్మా. అమ్మాయిని తీసుకురండి. నారాయణ అమ్మాయిని తీసుకురండి. పట్టుకోండి రా, ఆ కిష్టిగాడి పట్టుకోండి. ఆఖరికి దౌర్జన్యానికి కూడా సిద్ధమయ్యారన్నమాట.
పెళ్లి పందిట్లోకి వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోతాడా? ఆమె దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం పదండి. ఉమ్. మాధవా, ఒరేయ్ మాధవా, ఎక్కడ రాకిష్టిగాడు? పెళ్లి కూతురుగా ఉన్న నా కూతుర్ని పీటల మీద వచ్చిన దొంగ వేదం ఎక్కడ? ఏంటి మావయ్య నువ్వు అనేది? ఏమి తెలియనట్టు మాట్లాడుకురా. నీకు తెలియకుండానే వాడు ఇంత ఘోరాన్ని తెగిస్తాడా? వాడు 10 మందిలో వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోయాడ్రా. మావయ్య ఇంకా ఎందుకు వచ్చిన చుట్టరికాలయ్యా? బిడ్డకి లక్షణంగా పెళ్లి తలపెడితే కన్ను కుట్టి నువ్వు నీ తమ్ముడు కుట్ర పని ఇంత దారుణాన్ని తలపెడతారా? నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. ఇష్టం ఏం చేశాడో నిజంగా నాకేం తెలియదు. ఇన్నేళ్లు నువ్వు పెంచిన తమ్ముడు దొంగ అయ్యాడో, రౌడీ అయ్యాడో, దౌర్భాగ్యుడయ్యాడో నీకు తెలీదు. తమ్ముడికి బుద్ధి చెప్పి కాస్త అదుపులో పెట్టుకోలేవు. పీటల మీద పెళ్లి కూతురు లేపుకొచ్చిన తమ్ముడికి అన్నం చెప్పుకోవడం నీ సిగ్గులేదయ్యా? సిగ్గు, అభిమానం, పౌరుషమే ఉంటే వాడు తమ్ముడు ఎలాంటి పని ఎందుకు చేస్తాడు? ఏమరా, తీర్పులు చెప్పడానికి నాతో సమానంగా పంచాయతీలో కూర్చుంటావే, ఇప్పుడు నీ తమ్ముడు చేసిన తప్పుకి తీర్పేం చెప్తావు? శిక్ష ఏం వేస్తావు? నా కొడుకు ఇలాంటి పని చేసి ఉంటే నరికి పోగులు పెట్టేవంట్రా. ఆ కిష్టిగాడు చేసిన పనితో నీకు సంబంధమే లేకపోతే వాడిని గడపలో కాలు పెట్టనివ్వకు. నువ్వు మనిషి పుట్టికే పుడితే మనిషిని నిరూపించుకో. చెయ్యి. మమ జీవన హేతునా రేయ్ కృష్ణయ్య, పెళ్లి మంటపంలోంచి నా కూతుర్ని ఎత్తుకొచ్చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఈ నరసయ్య పరువు ప్రతిష్టలతో చెలగాడు వాడతావా? కావాలంటే నీ మీద కేసు పెట్టి జైలుకి పంపించగలను. లలిత, పద వెళ్దాం. మామయ్య, పెళ్ళైన ఆడపిల్ల ఉండవలసింది కన్నవాడితో కాదు, కట్టుకున్న వాడితో. నోర్మై, దౌర్భాగ్యుడా, పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ముహూర్తం మంచి చెడ్డ చూడకుండా నువ్వు కట్టేసిన ఆ తాడు ముక్క అదొక తాళి కాదు, ఇది జరిగింది ఒక పెళ్లి కాదు. ఆ తాడు తెంపి నీ మొహాన్ని విసిరి నా కూతుర్ని తీసుకెళ్తాడ్రా. ఆగండి. పెళ్లి వల్ల ముడిపడేది ఈ తాళిబొట్టు మాత్రమే కాదు, 2 జీవితాలు శాశ్వతంగా ముడిపడతాయి. దీన్ని మీరు తెంచేయచ్చు, కానీ కలిసిన మా బ్రతుకుల్ని మీరు విడదీయలేరు. లలిత, ఏమిటి నువ్వు అనేది? ఈ దౌర్భాగ్యుడితో, ఈ దొంగ వెధవతో? నాన్న, నా భర్తను అవమానిస్తే నేను సహించలేను. మంటపంలోంచి నిన్ను ఎత్తుకొచ్చి మన మర్యాద మంట కలిపిన వాడు నీ భర్త. బావ నన్నేం ఎత్తుకురాలేదు. తనకి భార్య కావాల్సిన నన్ను పరాయవాడి నుంచి రక్షించి తెచ్చుకున్నాడు. నా ఇష్టంతోనే దేవుడు సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నాడు.